ప్రభుత్వ బడులలో విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు మూది నారాయణ స్వామి బొద్దిరెడ్డి గోపి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆదేశాలతో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపి మూది నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ బడులపై చూపిస్తున్న అభివృద్ధికి విద్యార్థులు సైతం విద్యను అభ్యసించడంలో తమ సత్తాను చాటి 2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతి పరీక్షల్లో మార్కుల సత్తాను చాటుతూ విజయాలు సాధించారన్నారు. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో స్కూళ్లు చక్కగా రూపుదిద్దుకోవడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం, పిల్లలకు టైం టు టైం చిక్కీలు, ఆటపాటలందు శ్రద్ధ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలను మించి ప్రభుత్వ బడులను మెరుగుపరచడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు సరిపడే సైజులలో షూస్, డ్రెస్, బ్యాగ్స్ వారి సైజుకు సరిపడా ఇవ్వడం జరిగిందన్నారు. ఉన్నత చదువులు అభ్యసించిన వ్యక్తిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల పట్ల అధిక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈనాటి కార్యక్రమం మనము చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము. మరి ఈ కిట్లో ఇంకొక ముఖ్య అంశం ఉంది, దాన్ని మనం ప్రస్తావించలేదు. ఈసారి షూస్కి ఇదివరకు షూస్ని ప్రత్యేకంగా ఎదుర్కొని వాళ్ళ సైజ్ చూసుకుని ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ఏ అమ్మాయి అయితే పేరు ఉందో ఆ పేరుతోటి సైజు విత్ గర్ల్ నేమ్, అట్లా ఆ స్పెషాలిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్కీమ్లో భాగంగా ఈరోజు పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్, షూస్, కిట్లు పంపిణీ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు సత్యప్రభారాజు గారి యొక్క ఆదేశాల మేరకు సోదరు నారాయణ స్వామి గారు, నేను ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరం కూడా వచ్చి ఈ ఉపాధ్యాయులు విద్యార్థులందరి సమక్షంలో ఈరోజు ఈ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడే హెచ్ఎం గారు చెప్పారు, గత ప్రభుత్వాల్లో గతం కంటే కూడా షూస్ చాలా బెటర్గా వచ్చినాయి. అంటే గతంలో షూస్ పంపించినా కానీ నాణ్యత లోపం కానీ, లేదంటే సైజెస్లో డిఫరెన్స్ వచ్చి పిల్లలు వేసుకోవడానికి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉండేది. అలా కాకుండా స్టూడెంట్ నేమ్తో సహా వారి యొక్క సైజ్, ఏదైతే సైజ్ మనం ఒక షాప్కి పోయి ఏ విధంగా సైజ్ సెలెక్ట్ చేసి కొనుక్కుంటామో అదేవిధంగా వారికి తగ్గట్టు వారి సైజుకి షూ పంపించడం చాలా మంచి శుభ పరిణామం. దీని అంతటిని కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సింది. అంటే విద్యాశాఖ మంత్రి, మనందరి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థ మీద దృష్టి పెడుతున్నారనడానికి ఈ షూస్ పంపిణీ, వాటిని నెంబర్ సెలెక్ట్ చేయడం అనేది కూడా స్టూడెంట్కి ఏ నెంబర్ అవసరం ఆ నెంబర్ సెలెక్ట్ చేసి పంపించడం కూడా ఆయన దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టాఫ్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.